హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బంగారు కొండనైతే మీరు కొంచెం గట్టిగా చెప్పాలి. మరీ ఇంతగా గారాబం చేయించుకోవద్దు. గారాబం చేస్తున్నారని మరీ ఎక్కువైపోతుంది అని చెప్పి తిట్టండి మీరు కూడా. చూడండి చూడండి వాడసలు కొంచెం కూడా అటు ఇటు కదలకుండా అలాగే స్టాచ్యూలా ఎందుకు చూస్తున్నాడో చూడండి. ఆల్రెడీ నేను తిట్టాననమాట అందుకే. ఎందుకు తిట్టడం అంటే బర్త్‌డే బాయ్‌ని తిట్టాలి మరి. ఇంట్లో అందరున్నారు, గారాబం చేస్తున్నారు, బాగా తినిపిస్తున్నారు, ఆడుకుంటున్నారు, హాయిగా ఎళ్లి పడుకుంటున్నాడు. సరిపోదా వాడికి? సరిపోవట్లేదంట. నిద్రపోనివ్వట్లేదు. ఇంట్లో అందరూ కలిసి ఎక్కువ గారాబం చేస్తున్నారు. నన్ను హాయిగా రిలాక్స్‌డ్‌గా మీ టైమ్ ఇవ్వట్లేదని చెప్పి వాడు ఎళ్ళిపోయాడేటో. నిన్న చెప్పాను గదా! ఎక్కడికో ఎళ్లి పడుకున్నాడు. నైట్ ఎప్పుడో కనిపించాడని. రాత్రి కూడా సేమ్ అనమాట. మధ్యాహ్నం అనగా హాయిగా తినేసి ఎళ్లి పడుకున్నాడు. నైట్ 12 వరకు రాలేదనమాట. అంటే ఈ ఎండాకాలంలో ఆకలి, దాహం ఏమి వేయట్లేదా ఏంది అనిపించింది. మార్నింగ్ ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఇదిగోండి. హాయిగా తిన్నాడా, ఇంక వాడికి నిద్రొస్తుందనమాట. అర్థమైపోయిద్ది బాగా నిద్ర ఎప్పుడొస్తుంది అనేది. చూడండి చూడండి. ఆ చేతులు చూస్తున్నారా? ఎంతలా ఊపుతున్నాడో. అంటే రిలాక్స్డ్‌గా పడుకునేటప్పుడు మనుషులు ఎలా కనిపిస్తారు? లాంగ్ బ్రీతింగ్ తీసుకుంటా అలా ఉంటాడనమాట. మనం ఏం చేస్తున్నా సరే వాడికి నిద్రొస్తుంది అంటే మాత్రం ఆ బాడీ లాంగ్వేజ్ అర్థమైపోయిద్ది. ఓకే. సరే నిద్రొస్తుంది కదా! పడుకోపమ్మా అని చెప్పి వదిలేసామనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా అడ్రస్ ఉండడనమాట. నైట్ 12కి ఇలా కనిపించాడు. ఇల్లంతా వెతుకుతుంటే మాకు కనబడలేదు. వాడే వచ్చాడనమాట బయటికి. వస్తా వస్తా మట్టి తిన్నాడనమాట. ఇంట్లో ఫుడ్ లేదా పెట్టడానికి? మేము లేమా? ఏం చేద్దాం? గారాబాలు ఎక్కువైపోయి ఇలా చేశాడు. ఇంకా అప్పటికప్పుడు వాడికి స్నానం చేయించి, మీరు ఫొటోస్ బాగా అబ్జర్వ్ చేయండి. వాడి బాడీ మొత్తం ఎక్కడ మట్టి ఉండదనమాట. ఆ నోట్లో మాత్రమే. ఈ మధ్య మట్టి తినిపించలేదు కదా! ఇంతకుముందు మంత్లీ వన్స్ అన్నా మట్టిలో వదిలేవాళ్ళం. లేదంటే ఆ మట్టి నీళ్ళన్నా తాగేవాడు. ఫుడ్‌లో వేసేస్తే హాయిగా మట్టి నీళ్ళంటే బాగా ఇష్టం కదా! తాగేవాడు. ఇప్పుడు తినిపించలేదని మా కన్నయ్య అలా తినేసొచ్చాడనమాట. ఏం చెయ్యాలి? మడ్ బాతింగ్ అని అలా అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని కదా! నెలకోసారి అలవాటైపోయినట్టుంది. హాయిగా తిని వచ్చాడు బయటికి. రోజుకో ప్లేసు ఎలా వెతుక్కుంటున్నాడో అర్థం కావట్లా. మొన్నున్న చోట నిన్న లేడు, నిన్నున్న చోట ఈరోజు ఉండడు. అసలు కొత్త కొత్త ప్లేసెస్ ఎలా వెతుక్కుంటున్నాడో గానీ, మొత్తం వెతికి వెతికి మా పనైపోతుంది. ఎక్కడున్నావురా అని పిలిస్తే ఏమన్నా వస్తాడా? కన్ఫామ్‌గా వీడికి గజ్జెలేసేస్తాను నేనైతే. ఆ పట్టీలు కట్టడం, లేకపోతే స్ట్రిప్ ఉంటుంది గదా! అదన్నా రెడీ చేసేస్తాను. పెద్ద తాడులాగా ఒకటి రెడీ చేసేసి, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇదే చెయ్యాలి. పెరిగే కొద్దీ ఒక చోట ఉంటాడులే, కనిపిస్తాడులే అనుకుంటే, వీడి అల్లరి మామూలుగా ఎక్కువవ్వట్ల. ఇప్పుడు ఇన్ని తిట్టిన తర్వాత వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది? మాటలన్నీ అర్థమవుతాయి గదా! ఇంక నా దగ్గర పడుకుంటాడా చెప్పండి? హాయిగా తిన్నాడా కడుపు నిండా, ఇంక పడుకోరా అని చెప్పి అంటే ఇప్పటిదాకా పడుకొనే గదా వచ్చాడు. మధ్యాహ్నం అనగా ఎళ్ళాడు, నైట్‌కు కనిపిచ్చాడు. సరే అప్పుడే పడుకోడులే అని చెప్పి తిన్న తర్వాత కాసేపు అటు ఇటు తిరుగుతా ఉంటే తిరగనీలే అన్నట్టు వదిలేసా. పక్క పక్కనే తిరుగుతున్నాడు. కానీ వాడేం చేశాడో తెలుసా? వితిన్ మినిట్స్ వెళ్ళి వాళ్ళ అక్క దగ్గర హాయిగా పడుకున్నాడు. నా దగ్గరికి మాత్రం పడుకోవడానికి రాలా. అటు ఇటు, ఇటు అటు తిరుగుతా ఉన్నాడు. సరే నిద్ర పట్టట్లేదేమో ఇప్పటిదాకా పడుకున్నాడు కదా అనుకున్నా. చూడండి. వితిన్ మినిట్స్ వెళ్ళి హాయిగా పడుకున్నాడు. ఇంక వాళ్ళ అక్క ఆనందం ఓ రేంజ్‌లో ఉంటదిగా. నా దగ్గర పడుకున్నాడు. సప్పుడు నా దగ్గర పడుకున్నాడు. ఇప్పటిదాకా నా చుట్టూ తిరిగాడు కదా! పడుకోవచ్చుగా అప్పుడు. ఆహా! నేను తిట్టానని చెప్పి కావాలని వాళ్ళ అక్క దగ్గరికెళ్ళి పడుకున్నాడు. ఇది మార్నింగ్ టైమ్ లేండి. సండే కదా! సో, మటన్ పెడుతున్నా అనమాట. డైలీ ఒక్కసారే ఈ నాన్ వెజ్. అది ఒక్క పీసే పెడుతున్నా. ఎక్కువ కూడా పెట్టట్లేదు. మిగతా 2 టైమ్స్ నార్మల్ వాడి స్టిక్స్ ఉంటాయి కదా! ఆ ఫుడ్ పెట్టేస్తున్నాను. లేదంటే ఆ ష్రింప్స్ అంతే. నైటు ఫుడ్ తినేంతసేపు వాళ్ళ పెద్దక్క గారాబం చేస్తా ఉంది. "సప్పు ఏం చేస్తున్నావు? నేను మాట్లాడలేదు కదా మార్నింగ్ నుంచి. నేను కనపడలేదు కదా నీకు. ఇదిగో ఇప్పుడు చూడు, నన్ను చూడు" అంట. అసలు వీళ్ళిద్దరు మామూలుగా గారాబం చేయట్లా. తినేటప్పుడేమో పెద్దక్క, తిన్న తర్వాతేమో చిన్నక్క కావాలి. ఇంక నేనక్కర్లేదా అనిపించింది నాకు. ఒరేయ్ నన్ను కూడా చూడరా, నాతో కూడా మాట్లాడరా అంటే, "నువ్వు నన్ను తిట్టావుగా, నాకొద్దు పో" నేను అలిగాను. అసలు వాళ్ళ చిన్నక్క వాడికి మాటలు రావని డైలాగులన్నీ ఆ అమ్మాయే చెప్తుంది. "నీ మీద అలిగాడు సప్పు, నువ్వు తిట్టావుగా." మరి తిట్టరా, నువ్వు వెళ్ళి మట్టంతా పూసుకొనొచ్చి హాఫ్ డే అసలు కనబడకుండా ఉంటే ఎక్కడని వెతకాలి అంటుంటే నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళు. మధ్యలో వాయిసెస్ అన్నీ వినిపిస్తున్నాయి కదా!
నేను సగం వీడియోస్ చేయకుండా ఉండడానికి రీజన్ ఇదే అని చెప్పానా. అందరూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాం, అదేందో తిట్టుకుంటున్నట్టు వినిపిస్తుంది నాకైతే. ఏంటి అంటే మేము మాట్లాడుకుంటున్నాం, అందరూ ఉన్నాం కదా, నువ్వు ఒకదానివి ఎందుకు లోపల, నువ్వు కూడా రా అంట. ఇంకేం చేసేది నేను, షార్ట్ పెట్టడానికైనా ఇదే జరుగుతుంది, ఈ బ్యా వాయిసెస్ వినిపిస్తానే ఉన్నాయి. సర్లే ఎంతైనా హాలిడేస్ వరకేక, హాలిడేస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కామ్గా ఉంటాం అనిపించింది. మా బుజ్జోడికైతే రేపు బర్త్డే అప్పటికి మళ్ళీ గోరింటాకు పెట్టేస్తా. ఈ షెల్ కలరు ఇప్పుడు దాకా చూసుకునేది చాలు, మళ్ళీ గోరింటాకు పెట్టేసిన తర్వాత మళ్ళీ డార్క్ కలర్లో అయిపోతాడేమో. కాసేపు ఏమో పెట్టాలనిపించింది, కాసేపు ఏమో ఎందుకులే వాడి ఒరిజినల్ కలర్ లైట్ గ్రీనిష్ వచ్చేస్తుంది కదా అన్నట్టు ఆ హ్యాపీనెస్. బట్ గోరింటాకు పెడితేనే బాగుంది, బర్త్డే కదా ఒకసారికి పెడతానులేండి, తర్వాత మళ్ళీ పెట్టను ఇయర్ మొత్తం, అప్పటికి చూద్దాం మైండ్ సెట్ని బట్టి. ఓకే, వీడిలా హాయిగా తిన్నాడు కదా. అంటే మెయిన్ కొంచెం కొంచెంగా ఫుడ్ పెట్టడం నాన్ వెజ్ అయితే, ఎందుకంటే మళ్ళీ వేడి చేసింది అనుకోండి, అసలే సమ్మర్, సో ఈ సమ్మర్లో మళ్ళీ వేడి చేస్తే డైజెషన్ ఇష్యూస్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. సో హెల్తీగా ఉన్నాడా అంటేనే పెట్టడం, లేదంటే అది కూడా ఇలా పెట్టకుండా ఉందాం అనుకున్నా. బట్ కొంచెమే పెడుతున్నాం కాబట్టి హెల్తీగానే ఉన్నాడు మా బుజ్జోడు. ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు సమ్మర్లో ఎందుకో. తిని అయిపోయిన తర్వాత కాసేపు అటు ఇటు తిరిగాడు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చూసుకుంటుంటే వెళ్ళిపోయాడు చూడండి. ఇప్పుడు కూడా సేమ్ నైట్ జరిగినట్టే యాస్టీస్ అదే జరిగింది. నేనేమో తిని అయిపోయింది కదమ్మా, 1 గంట అటు ఇటు తిరిగావు కదా, కాసేపు పడుకో అని చెప్పి నీట్గా స్నానం చేయించేసి, స్నానం చేశాడంటే కామ్గా పడుకుంటాడనమాట. అలసిపోతాడు, కాసేపు ఆడుకుంటాడు కదా స్నానం చేసేటప్పుడు. వీడియో తీయమంటే ఎవరు తీయలేదు, నేనేం చేసేది. సో హాయిగా భలే ఎంజాయ్ చేస్తాడైతే స్నానం చేసేటప్పుడు, నిదానంగా రుద్దించుకుంటా ఉంటాడు. అస్సలు భయపడ్డం కానీ అలా ఏం ఉండవు కదా, హాయిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఇప్పుడు చూడండి కామ్గా పడుకుంటున్నాడు. నా దగ్గర ఉన్నంతసేపు ఏమో కదులుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ఏదో గంట ఆగిన తర్వాత నిద్ర వచ్చింది అనడానికి లేదు, వితిన్ 5 minutes వెళ్ళి కామ్గా పడుకున్నాడు అనమాట. జోలపాట పడినట్టు చేత్తో అలా అలా పడుకోమ్మా అన్నట్టు పడుకోబెట్టుకుంటే హాయిగా పడుకుంటున్నాడు. ఏం చేశాను సప్పు, నేనేం చేశాను, నా దగ్గర పడుకోవడానికి ఏమి, ఇలాగే అడుగుతాను నేను. ఓకే, వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నేనేమన్నా ఎక్కువ తిడుతున్నానా ఏంది సప్పుని, చెప్పండి, మీరే చెప్పండి. వాడు మధ్యాహ్నానికి వెళ్తే నైట్ వరకు కనబడట్లేదు, అప్పుడైతే తిడతాను, అందులో డౌట్ ఏం లేదు. ఎండాకాలము వాటర్ ఏం వద్దా నీకు, ఎటో వెళ్ళిపోతున్నావు, ఒక చోట పడుకోలేవా, ఇదే అనమాట తిట్టేది. మా బంగారు కొండ బర్త్డే బాయ్ అసలు ఈ వీక్ మొత్తం తిట్టించుకుంటాడో కామ్గా ఉంటాడో ఎలా ఉంటాడో చూడాలన్నమాట. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.